ఆయన రాజులకు రాజు, ఆయన సత్యము, ఆయన దేవుడు, ఆయన ప్రభువులకు ప్రభువు. నీ కొరకు ముద్దాయిగా నిలబడి నీకు రావలసిన శిక్ష అంతా శిలువలో భరించి నీ కొరకు చనిపోయి సమాధి చేయబడ్డాడు కనుక ఆయన మనం ఆరాధించాలి. రాజు, పరలోకపు రాజు, నీ కొరకే సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. అంటే సత్యము ఉన్నది. సత్యము అనగా ఎప్పుడు ఉండేది. ఎప్పుడు ఉండేది ఏంటిది అంటే ఈ లోకంలో ఏది లేదు, ఒక్క దేవుడు తప్ప. దేవుడు అనేవాడు ఉన్నాడు అనడానికి రుజువుగా నేను వచ్చాను అని చెప్తున్నాడు. ఆయన నేనే అని చెప్పడానికి వచ్చాడు. యేసుప్రభు ఏమని చెప్తున్నాడంటే సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను వచ్చాను. సత్యం అనగా ఎప్పుడు నిలిచి ఉండేది, అది ఉన్నది, ఆ సత్యం అనేది నేను అని చెప్పడానికి వచ్చాడు. అర్థమవుతుందా? సత్యం అంటే ఏంటిది? కంటికి కనబడేదాన్ని మనము చూసేదాన్ని సత్యం అంటాం. సూర్యుడు సత్యము, భూమి సత్యము అని చెప్తాం కదా. కానీ భూమి, సూర్యుడు కొన్ని కోట్ల సంవత్సరాలకి ఉండవు. కానీ ఎప్పుడు నిలిచి ఉండేదే సత్యము, అంతము లేనిది సత్యము, నాశనము కానిది సత్యము. ఆ సత్యమే దేవుడు. ఆ దేవుడు ఉన్నాడని నేను చూపించడం కొరకు ఈ లోకానికి వచ్చాను. ఆ దేవుణ్ణి నేనే, ఆ సత్యాన్ని నేనే అని చెప్తున్నాడు. అర్థమైందా నీకు? దేవుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన సత్యమైన దేవుడు. నేను ఉన్నాను, నేను కలగజేసిన వాడను, ఎప్పుడు ఉండేవాడను అని తెలియజేయడం కొరకే, సాక్ష్యం ఇవ్వడం కొరకే నేను ఈ లోకానికి వచ్చాను అని చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, సత్యం అంటే ఏంటి? బైబిల్ పల్లవి వాడదాము. ఎవరు పాడతారు బైబిల్ పల్లవి? బైబిల్ చదివిన వాళ్ళు మాత్రమే బైబిల్ పల్లవి పాడదాము. బైబిల్ పైకెత్తి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం అందరం కలిసి చదువుదాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం అందరము కలిసి చదువుదాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం చదువుదాము. ఏలియనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చాలా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ పాసానికి వస్తున్నాము. చదవబడిన వాక్యం ద్వారా మీ ప్రత్యక్షతను మాకు దయచేయము, మీ సత్యమును మాకు బయలుపరచుము, మాతో మాట్లాడము. మీరు నిజంగా ఏమైనారో తెలుసుకొని మిమ్మల్ని మేము కీర్తించినట్లు, మహిమపరిచినట్లు, ఆరాధించినట్లు, పూజించినట్లు, గణపరిచినట్లు మాకు సహాయం చేయము. ఓ తండ్రి, నేనే తల్పుడను, ఐగ్యుడను, నిష్ప్రయోజకుని దాసును ఒప్పుకుంటున్నాను. సిలువ చాట మరుగుపరచుము, మీ జీవగల మాటల చేత మమ్మల్ని తృప్తిపరచుము. ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, మీరు మా మధ్యలో ఉన్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, కనిపించి కనబడని చీకటి అంధకార శక్తులను యేసుక్రీస్తు నామములో బంధిస్తూ, మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మొదటి మాట పోయిన వారం నేర్చుకున్నాం కదా. ఏలియనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. శిశువు పుట్టాడు. ఎక్కడ పుట్టాడు ఆయన చెప్పండి? పశువుల పాకలో పరుండబెట్టారు. సత్రంలో వాళ్ళకి స్థలం లేకపోతే పశువుల పాకలు తీసుకొచ్చి పడుకోబెట్టారు. ఆ శిశువు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. భూమిని ఆకాశమును కలుగజేసిన సృష్టికర్త అయిన దేవుడు తనను తాను పూర్తిగా తగ్గించుకున్నాడు. పశువుల పాకలో పడుకోవడానికి కూడా ఇష్టపడ్డాడు. ఎందుకోసమని? నీకోసమే. నేను చాలా పేదవాడిని, నన్ను దేవుడు ఇలా పుట్టించాడు అని నువ్వు బాధపడతావా? ఎప్పుడన్నా పశువుల పాకలో ఆ తొట్టిలో పడుకున్నావా? నీకు పుట్టిన పిల్లాన్ని అందులో పడుకోబెడతావా? కానీ యేసుప్రభు ఎంతగా దరిద్రుడిగా చేయబడ్డాడు కదా. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తావు, ఇక నన్ను ఎందుకు ఇంత దరిద్రంగా పుట్టించావని అనగలుగుతామా? రే బాబు, నేను ఎక్కడ పడుకున్నానో తెలుసా అంటాడు. మన ప్రభు నీ కొరకు దరిద్రుడయ్యాడు. ఆయన ధనవంతుడై ఉండి ఆయన మన కొరకు దరిద్రుడిగా చేయబడ్డాడు. పశువుల పాకలో పడుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. అది మొదటిది కదా. ఇక రెండో విషయాన్ని మనం చూద్దాము. రెండో భాగము ఎవరైనా చదవండి. రెండో మాట, ఆయన భుజము మీద రాజ్యభారముండును.
ఆయన అంటే ఎవరిక్కడ? మన ప్రభువైన యేసుక్రీస్తు వారి భుజం మీద రాజ్యభారం ఉండును. రాజ్యభారాన్ని మోసేది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. రాజ్యభారాన్ని మోసేది ఎవరంటే ఒక రాజు. అవునా? అంటే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి వాక్యం ఏమని చెప్తుందంటే ఆయన రాజు అని చెప్తోంది. అవునా? యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరు చెప్పండి? ఆయన రాజు కదా. మన ప్రభు ఆయన రాజు. పుట్టినటువంటి శిశువు ఎక్కడున్నాడు? ఆయన పశువుల పాకలో పడుకోబెట్టబడ్డాడు. ఆ పశువుల పాకలో పడుకోబెట్టబడిన ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది. ఆయన రాజు అని చెప్తున్నాడు ఇక్కడ. మన ప్రభు ఎవరు చెప్పండి? రాజు ఆయన. రండి, యోహాను రాసిన సువార్త, యోహాను సువార్త 18వ అధ్యాయము. యోహాను సువార్త 18వ అధ్యాయము. ఇక్కడ మనకు ఒక సన్నివేశం కనబడుతుంది. 33 నుంచి 38 వచనాల వరకు మన ప్రభుని తీసుకొచ్చినారు, పిలాతు ముందు నిలవబెట్టినారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని బంధించి పిలాతు ముందు నిలవబెట్టినారు. అప్పుడు వారి మధ్యలో, పిలాతుకిని మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మధ్యలో జరిగేటటువంటి సంభాషణ ఇక్కడ రాయబడింది. చదువుదామా? మనం ఏం చూస్తున్నామంటే మన ప్రభువు రాజు అని చూస్తున్నాం. అవునా? మన ప్రభు గురించి ప్రవక్త అయిన యెషయా చెప్తున్నాడు, ప్రవచిస్తున్నాడు, ఆయన రాజు అని. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది, ఆయన రాజు అన్న సంగతిని మనం చూస్తున్నాం. ఇక్కడ 18వ అధ్యాయము 33 నుంచి 38 వచనాల వరకు నేను చదువుతాను. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజువు నీవేనా అని ఆయన అడగగా, యేసుక్రీస్తు ప్రభుని పిలాతు పిలిపించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలాతు ముందు నిలవబడ్డాడు. నిలబడిన తర్వాత అప్పుడు పిలాతు ఏమని చెప్తున్నాడు? యూదుల రాజువు నీవేనా, నువ్వు రాజువా అని అడుగుతున్నాడు. యూదుల యొక్క రాజువా నీవు అని అడుగుతున్నాడు. అవునా? అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని సమాధానం చెప్తున్నాడు చూడండి. యేసు, నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి చెప్పిరా అని అడిగాను. నీ అంతట నువ్వు అడుగుతున్నావా, లేకుంటే ఇతరులు నీతోనేమని చెప్పారా? ఏమని? నేను రాజునని నీకు నువ్వే తెలుసుకొని నువ్వు రాజు కావచ్చు, లేకుంటే రాజు అయి ఉంటావు అని అడుగుతున్నావా, లేదంటే ఇతరులు నీతో నేను రాజునని కనుక చెప్పారా? అసలు ప్రశ్న ఎవరిని అడుగుతున్నాడు చెప్పు? పిలాతు ప్రశ్న ఎవరిని అడుగుతున్నాడు? యేసుక్రీస్తుతో అని. ఆయన ఎవరు? జ్ఞానమైన దేవుడు. ఆయన ప్రశ్నిస్తే మామూలుగా ఉంటుందా సమాధానం? దిమ్మ తిరిగిపోయింది. అసలు ఏం చెప్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు కదా. యేసుప్రభు సమాధానం ఎట్లా ఉంది చూడండి. డైరెక్ట్ చెప్తాడా? డైరెక్ట్ యేసుప్రభు చెప్తాడా? ఆయన సమాధానం ఎట్లా ఉందంటే రాజులాగే ఉంది. మాట్లాడి చూడండి మేధావులతోని, మాట్లాడి చూడండి రాజులతోని, వాళ్ళ మాటలు అట్లాగే ఉంటాయి తెలుసా. హూందాగా ఉంటాయి, ఘనంగా ఉంటాయి. మన ప్రభుతో పిలాతు మాట్లాడితే ఏమంటున్నాడు చూడండి. యేసు, నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, నీకు నువ్వే చెప్తున్నావా చెప్పు? నీ అంతట నువ్వే నేను రాజు అని అంటున్నావా, లేకుంటే ఇతరులు నీతో గురించి చెప్పారా? ప్రశ్నకు ప్రశ్నే సమాధానం ఇస్తున్నాడు. ఈ ప్రశ్నకు ప్రశ్నే సమాధానంలో నీకు నాకు కూడా ప్రశ్నే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అని నేనేమని తెలుసుకోవాలి చెప్పండి. ఎవరో చెప్పారని యేసుక్రీస్తు ప్రభు రాజు అంటున్నావా, నీవుగానే యేసుక్రీస్తు ప్రభు రాజు అంటున్నావా? ఇది తెలియాలా. ఎవరు యేసుక్రీస్తు ప్రభు చెంతకి వచ్చి ఆయన రక్తము చేత కడగబడి తమ పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది ఆయన రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడ్డారో, ఆయన పిల్లలుగా చేయబడ్డారో, వాళ్ళు ఏమని ఒప్పుకుంటారు చెప్పండి? ఆయన రాజు అని ఒప్పుకుంటారు. అర్థమవుతుందా? ఈ ప్రత్యక్షతను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ సత్యాన్ని రివీల్ చేస్తాడు, ప్రత్యక్షతనిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు రాజు అని ఎవరో చెప్పితే నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావు, యేసు ప్రభు దగ్గరికి వచ్చావు. కానీ ఇప్పుడు ఏం జరగాలంటే ఆయన రాజు అనే ప్రత్యక్షత నీకు కలగాలి. కలిగిందా? అక్కడ ఉన్న పిలాతుకు కలిగిందో మనకు తెలియదు. పిలాతు అయితే ప్రశ్న వేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఈ ప్రశ్న ఎవరికి అంటే నీకు నాకే. యేసు ప్రభు ఎవరని నువ్వు అనుకుంటున్నావు? ఆయన రాజు అని ఎవరో చెప్తే నువ్వు అంటున్నావా? నీకు నీవుగా ఆయన రాజు అని తెలుసుకుంటున్నావా? నీకు నీవుగా ఆయన రాజు అని తెలుసుకోవాలి. నీకు నీవుగా ఆయన రాజు అని తెలుసుకుని ఆయన్ని ఆరాధించాలి. అదే ప్రభు ఈరోజు నీకు నాకు జ్ఞాపకం చేసేది. ప్రభు సమాధానము ఇచ్చాడు. ఇప్పుడు పిలాతు ఏం మాట్లాడుతున్నాడు?
అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి? ఆయనకైనా డౌట్ వచ్చేసింది. ఇక యేసుప్రభు ప్రశ్న వేస్తే యేసుప్రభు సమాధానం చెప్తే ఎలా ఉంది కౌంటర్ కదా. జ్ఞానమైన దేవునితో మాట్లాడుతున్నాడు ఆయన. నేను యూదుడనా ఏంటి? ఆయనకైనా డౌట్ వచ్చేసింది. ఆయనకు ఆ డౌట్ ఎందుకోసం వచ్చిందో, నేను యూదుడనా ఏంటి అని అనుకుంటున్నాడు. ఏమని చెప్తున్నాడు? అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులు నిన్ను నాకు అప్పగించితిరి కదా, నీవేమి చేస్తావని అడిగా. ఇక ఆ ప్రశ్నను పక్కన పెట్టేశాడు. రాజు కూడా పక్కన పెట్టేశాడు ఇక కదా. మాట్లాడలేకపోతున్నాడు, ఎందుకంటే సమాధానం అట్లా ఉంది. ఎవరిని పక్కన పెట్టు, నువ్వు రాజువా కాదో పక్కన పెట్టు, నీ స్వజనులే నిన్ను నాకు అప్పు చెప్పారని చెప్తున్నాడు. చూడు ఏం చెప్తున్నాడు. అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులు నిన్ను నాకు అప్పగించితిరి కదా, నీవేమి చేసితివని అడగా. నీ స్వజనులు ప్రధాన యాజకులు నిన్ను నాకు అప్పచెప్పారు, అసలు నువ్వేం చేసావు అంటున్నాడు. ఇక రాజు అన్నది పక్కన పెట్టాడు, నువ్వేం చేసావో చెప్పు అంటున్నాడు. ఇక ఆన్సర్ దొరికింది ఆయనకి? దొరకలే. చివరి వరకు కూడా ఆయనకి ఆన్సర్ దొరకలే. ప్రభు ఆయన ముందు నిలబడ్డాడు. ప్రభు వెలుగైన దేవుడు, ప్రభు జ్ఞానమైన దేవుడు. నిజంగా తీక్షణంగా ప్రభు వైపు చూసి ఆయన కళ్ళల్లోకి గనక చూసి మాట్లాడితే ఆయన హృదయం బద్దలయ్యేదేమో, పిలాతు రక్షించబడేవాడేమో తెలుసా. ఎందుకంటే అక్కడ నిలబడ్డది ఎవరు? వెలుగైన యేసు ప్రభు నిలబడ్డాడు. కానీ దాటేశాడు ప్రశ్నని. మరలా ఇంకో ప్రశ్న వేస్తున్నాడు. మరలా ఆ ప్రశ్న దగ్గరే ఆగితే అసలు బాగుండేదేమో. నువ్వు రాజువా లేదా అది చెప్పు నాతోని అని అడిగుంటే బాగుండేది. మళ్ళీ ఏం చెప్పేవాడు యేసుప్రభు కదా. కానీ ఇంకా దాన్ని దాటేశాడు, పక్కన పెట్టేశాడు. రెండో ప్రశ్న వేస్తున్నాడు. నువ్వేం చేసావు అసలు? నువ్వు రాజువా అని అడిగాడు. సమాధానము, నీకు నువ్వే చెప్తున్నావా లేకుంటే ఎవరైనా చెప్తే నువ్వు అంటున్నావా అని అడిగాడు. దీనిలో నుంచి మనం నేర్చుకోవాల్సింది, నీకు నీవుగా యేసు రాజు అని తెలుసుకొని ఆరాధించాలి. ఎవరో చెప్తే కాదు. ఎవరు అట్లా చెప్పగలరు? నీకే ఆ ప్రత్యక్షత ఎవరు ఇవ్వగలరు? పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఎవరికి ఇవ్వగలడు? నిజంగా మారు మనసు పొంది యేసు రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడిన వారు మాత్రమే ఆయన రాజు అని చెప్పగలరు. అవును, ఆయన రాజు మాత్రమే కాదు. ముందు చెప్తాను, ఆయన రాజు మాత్రమే కాదు, ఇంకా ఆయన ఏమై ఉన్నాడో రాయబడింది. సరే, అది పక్కన పెట్టు. రెండో విషయం ఏంటి? నువ్వేం చేసావు అసలు అని అడుగుతున్నాడు. నాకు అప్పచెప్పారు నిన్ను, అయితే నువ్వేం చేసావు అని అడుగుతున్నాడు. మరలా ప్రశ్న 36వ వచనం. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది. నేను యూదులకు అప్పగింపబడకున్నట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదను. ప్రభు మాత్రం ఆన్సర్ చెప్తున్నాడు. నువ్వు రాజువా అనేదానికే చెప్తున్నాడు కదా. నువ్వు రాజువా అని అడిగితే ఆయన ఏమంటున్నాడు? నేను యూదుడన్నా ఏంటి? సరే, అది పక్కన పెట్టు. నీ ప్రజలే, యూదులే నిన్ను నాకు అప్పచెప్పారు, ప్రధాన యాజకులే నాకు అప్పచెప్పారు. సరే, కానీ నువ్వేం చేసావో చెప్పు అంటున్నాడు. ఇంకొక ప్రశ్నని సంధించాడు. కానీ యేసు ప్రభు ఆ ప్రశ్నకే, ముందున్నటువంటి ప్రశ్నకే సమాధానం చెప్తున్నాడు. నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు. నా రాజ్యము ఒకవేళ ఈ లోక సంబంధమైందైతే నన్ను ఏం చేసేవారంటే, ఈ లోక సంబంధమైందైతే యేసు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండాన్నట్లు నా సేవకులు పోరాడుదురు కదా. నన్ను అప్పచెప్పేవాళ్ళ లేదు, నేను రాజునే. ఇక్కడ ఇండైరెక్ట్ ఏం చెప్తున్నాడు? ఐఎమ్ ద కింగ్, నేను రాజునే, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఇండైరెక్ట్గా ప్రభు ఏం చెప్తున్నాడు? ఆన్సర్ ఇస్తున్నాడు ఆయనకి. పిలాతు వేరే క్వశ్చన్ అడిగినప్పటికీ మరలా యేసు ప్రభు ఆ క్వశ్చన్కే సమాధానం చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన రాజు అని ఆయన తెలుసుకుంటే ఆయన రక్షించబడతాడు. పిలాతును ప్రేమిస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు. నేనెవరినో నువ్వు తెలుసుకుంటే నువ్వు రక్షించబడతావు. ఎందుకంటే పిలాతు కూడా నశించి నరకానికి వెళ్ళడం ప్రభువైన యేసుక్రీస్తుల వారికి ఇష్టమా? కాదు. ఆయన రక్షించబడి పరలోకంలో దేవునితో పాటు ఉండమే ఆయనకి ఇష్టం కనుక తెలుసుకోవాలని ప్రశ్నిస్తున్నాడు. నీకు నీవుగా తెలియదు, ఎవరో చెప్తే కూడా తెలియదు, అది నీకు ఇంకా ఐడియా రావట్లేదు. నీకు నీవుగా కూడా నేను రాజునని నువ్వు అనట్లేదు, ఎవరో చెప్తే కూడా నేను రాజునని నువ్వు అనుకోవట్లేదు. సరే, కానీ నేను రాజునే, అయితే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని చెప్తున్నాడు. ఒకవేళ నా రాజ్యము ఈ లోక సంబంధమైతే
నన్ను వాళ్ళు నీకు అప్పచెప్పేవారు కాదు, ఎందుకంటే నా మనుషులు నన్ను అప్పచెప్పకుండా కాపాడేవారు అని చెప్తున్నాడు. ఇండైరెక్ట్గా పిలాతుకు ప్రభు నేను రాజును అని చెప్తున్నాడు. ఈ లోక సంబంధమైన రాజును కాదు, నేను పరలోక సంబంధమైన రాజును అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? పిలాతు అయితే ఈ లోక సంబంధమైన రాజే, కానీ నేనైతే ఈ లోక సంబంధమైన రాజును కాదు, పరలోక సంబంధమైన రాజును. గొప్ప సత్యాన్ని రివీల్ చేస్తున్నాడు పిలాతుకి. కొంచెము జ్ఞానం ఉపయోగించి ఆలోచన చేస్తే పిలాతు ఆశ్చర్యపోయేవాడు, రక్షించబడేవాడేమో. చూడు ఇంకేం చెప్తున్నాడు, నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఏ సంబంధమైనది కాదనెను. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అన్నాడు. అంటే ఆయన రాజ్యం ఉందా లేదా? యేసుప్రభుకి రాజ్యం ఉందంటే యేసుప్రభు ఎవరు? రాజు. నేను రాజునే, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక రాజ్యము నాది. పరలోక రాజుని నేను. రాజు ఒక్కడే. అర్థమైందా? ఎవరు? రాజు ఒక్కడే ఉంటాడు. పరలోకానికి రాజు ఒక్కడే ఉంటాడు, ఇద్దరు ముగ్గురు ఉండరు. నేను ఒక్కడినే రాజును, నేనే దేవుడనని చెప్తున్నాడు అక్కడ. ఎంతమంది ఉంటారు పరలోకంలో రాజులు? 4 ఉంటారా? ఒక్కడే ఉంటాడు. నా రాజ్యము పరలోక సంబంధమైనది, ఆ రాజు నేను, పరలోక సంబంధమైన రాజు నేను, నేనే దేవుడిని అని, నేనే సర్వాధికారం గలవాడని అన్నటువంటి ప్రత్యక్షతను ఎవరికి ఇస్తున్నాడు? పిలాతుకి ఇస్తున్నాడు. పిలాతు కొంచెం ఆలోచన చేస్తే సాగిలపడాల్సిందే ఆయనకి. ఆయన పాదములు ఎదుట సాగిలపడి ఆయన గణపరచాల్సిందే. అవునా? ఇప్పుడు ఏమంటున్నాడు మళ్ళా 37వ వచనంలో, అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడగగా, మళ్ళీ అడుగుతున్నాడు ఇక, ఎందుకంటే ఆన్సర్ ఇచ్చాడుగా. ఆయనకి ఆలోచన మళ్ళీ వచ్చేసింది. ఏంటి, ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు కదా, మరి అర్థమై అడుగుతున్నాడా మళ్ళీ అర్థం కాలేక అడుగుతున్నాడా తెలియదు. మళ్ళీ ఏమంటున్నాడు? క్లారిటీ. ఇప్పుడైతే క్లారిటీగా ఇచ్చాడు ఎవలేదు యేసుప్రభు? నేను ఒకవేళ నా రాజ్యం ఈ లోక సంబంధమైన అయితే నా సేవకులు పోరాడేవాళ్ళు, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అన్నాడంటే ఆయన రాజు అన్నట్టే కాదా? రాజు అన్నట్టే. మరి రాజు అన్నప్పుడు మరలా ఎందుకు ప్రశ్నిస్తున్నాడు? ఇంకా అర్థం కావట్లే పిలాతుకి. కానీ ఈరోజు పిలాతుకి అర్థమైందా కాలేదా అన్నది పక్కన పెడితే, నీకు అర్థమైందా నాకు అర్థమైందా అన్నది కావాలి. నీకు అర్థమైందా? మన రాజు పరలోకపు రాజు. తర్వాత 37, అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడగా, యేసు నీవన్నట్టు నేను రాజునే. డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు. ఇక ఇప్పటికైనా అర్థం చేసుకోవాలిగా, యేసుప్రభు ఎవరు? డైరెక్ట్గా చెప్పాడు. ఆయనపై కనికరం చూపి, ఆయనపై దయ చూపించి, నేను రాజునే, నా రాజ్యము పరలోక సంబంధమైనటువంటిది, నేనొక్కడనే రాజును అనే ప్రత్యక్షతను డైరెక్ట్గా పిలాతుకి ఇస్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటావా? నీకు ఆ ప్రత్యక్షతను ప్రభు ఇస్తున్నాడు పిలాతు ద్వారా. అక్కడ ఉన్నటువంటి ఆ సందర్భం ద్వారా ప్రభు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే, మన ప్రభు అయిన యేసు రాజు, పరలోకపు రాజు. ఆయన రాజ్యంలో నీవున్నావా? ఆయన రాజ్యంలో నీవున్నావా? ఆయన రాజ్యంలోనికి వస్తావా? మారు మనస్సు పొంది, ప్రభువా నేను నిజంగా పాపినయ్యా, మీ రక్తం చేత కడుగు ప్రభువా, నన్ను బిడ్డగా చేయంటే చాలు. ఆయన రాజ్య నివాసురాలిగా నువ్వు చేయబడతావు. ఆయన రాజు, ఆయన రాజ్యము పరలోక సంబంధమైనది. ఆయన రాజ్యంలో నువ్వు ఉండాలి, అది ఆయన కోరిక. రకరకాల ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి. ఒక్క ప్రభుత్వం అన్నా మిగిలిందా? ఉన్నదా? ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వము, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము, తర్వాత మరలా ఏదొస్తుందో తెలియదు. ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి, చట్టాలు మారుతూనే ఉంటాయి. కానీ క్రీస్తు మారుతాడా? ఆయన రాజ్యం మారుతుందా? మార్పు లేనటువంటి రాజ్యము, నిరంతరము నిలిచే రాజ్యము. ఆ రాజ్యంలో నువ్వు ఉంటే నీకెంత మేలు. సంతోషము గల రాజ్యము, దుఃఖమే లేని రాజ్యము, రోగాలు లేని రాజ్యము, బాధలు లేని రాజ్యము, సమస్యలు లేని రాజ్యము. ఆ రాజ్యంలో నువ్వు ఉంటే ఎంత బాగుంటుంది. ఆ రాజ్యంలోనికి దేవుడిని ఆహ్వానిస్తున్నాడు. వస్తావా? నిరంతరము నిలిచి ఉండి ఆ రాజ్యంలోనికి నువ్వు వస్తే నీకు ఎంత క్షేమము. ఆ రాజు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు. పరలోకపు రాజు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నా దగ్గరికి రా, నిరంతరము నిలిచి ఉండే నా రాజ్యంలో నువ్వు ఉంటూ. ఎంత సంతోషం కదా. ఆ రాజ్యంలో నువ్వు ఉంటే ఈరోజు
దేవుని ఆరాధన చేయి. ఆయన రాజు, ఆయనందుకు ఆరాధన చేయి. రెండవది, మార్పు చెందని రాజ్యం, దుఃఖమే లేని రాజ్యము, సంతోషము గల ఆ రాజ్యంలో నిన్ను ప్రవేశపెట్టినందుకు ఆయన ఆరాధించాలా వద్దా? ఆయన ఆరాధించాలి. ఇంకా ఏమని సమాధానం చెప్తున్నాడు మన ప్రభు చూడు 36వ వచనంలో, 37. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినవలను, అందుకు వినవలను అన్నాడు. అంతే, చాలు. ఇక్కడ మళ్ళీ ఏమని చెప్తున్నాడు? ఇంకా క్లారిటీ ఇస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎవరికి? పిలాతుకి. ఇంకా ఏమని క్లారిటీ ఇస్తున్నాడంటే, నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చడానికి పుట్టాను, ఇందు నిమిత్తం ఈ లోకానికి వచ్చాను అంటున్నాడు. ఇందు నిమిత్తం ఈ లోకానికి వచ్చాను. ఈయన రాజ్యం ఎక్కడిది? పరలోకమైంది. పరలోకంలో నుండి ఎందుకోసం వచ్చాడట? సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను అంటే పరలోకంలో నాకు రాజ్యం ఉంది, అక్కడి నుండి నేను ఇక్కడికి వచ్చాను చెప్తున్నాడు. ఈరోజు నువ్వు కూడా అదే గ్రహించు. ప్రభువైన యేసుక్రీస్తుల వారు రాజు, పరలోకపు రాజు, నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. పిలాతు కొరకు ఈ లోకానికి వచ్చినాడని చెప్తున్నాడు. ఇందు నిమిత్తమే నేను పుట్టాను, ఇందు నిమిత్తమే నేను వచ్చాను. అయితే ఎవరైనా మాట వింటారు? ఎవరైనా మాట వింటారు? చూడండి, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకంలోకి వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినవలెను. వినుననెను. సత్య సంబంధి అయిన వాడు నా మాట వినుననెను. ఎవరైనా మాట వింటారు చెప్పండి? సత్య సంబంధి అయిన వాడు. ఈరోజు నువ్వు విన్నావు కనుక నీవు ధన్యనివి, ధన్యరాలని. పిలాతు వింటే సత్య సంబంధిగా ఉండేవాడు. ఈరోజు నువ్వు విన్నావా ఆయన మాట? ఆయన రాజు, పరలోకపు రాజు, నీ కొరకే సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. అంటే సత్యము ఉన్నది. సత్యము అనగా ఎప్పుడు ఉండేది. ఎప్పుడు ఉండేది ఏంటిది అంటే, ఈ లోకంలో ఏది లేదు, ఒక్క దేవుడు తప్ప. దేవుడు అనేవాడు ఉన్నాడు అనడానికి రుజువుగా నేను వచ్చాను అని చెప్తున్నాడు. ఆయన నేనే అని చెప్పడానికి వచ్చాడు. అర్థమవుతుందా? యేసుప్రభు ఏమని చెప్తున్నాడంటే, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను వచ్చాను. సత్యం అనగా ఎప్పుడు నిలిచి ఉండేది, అది ఉన్నది, ఆ సత్యం అనేది నేను అని చెప్పడానికి వచ్చాడు. అర్థమవుతుందా? సత్యం అంటే ఏంటిది? కంటికి కనబడేదాన్ని, మనము చూసేదాన్ని సత్యం అంటాం. సూర్యుడు సత్యము, భూమి సత్యము అని చెప్తాం కదా. కానీ భూమి, సూర్యుడు కొన్ని కోట్ల సంవత్సరాలకి ఉండవు. అర్థమవుతుందా? బ్లాక్ హోల్ అనేది ఏర్పడుతోంది. బ్లాక్ హోల్ అంటే ఏంటంటే, తన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రహాలన్నీ లోపలికి లాగేసుకుంటుంది. ఇలాంటి బ్లాక్ హోల్స్ చాలా ఉన్నాయి విశ్వం లోపల. మన సూర్యునికి సమీపంగా కూడా బ్లాక్ హోల్ ఉంది. సుమారుగా సైంటిస్టుల ప్రకారము 50,000 సంవత్సరాలకేమో మన పక్కనే ఉన్నటువంటి బ్లాక్ హోల్ సూర్యుని తీసేసుకోబోతుంది. సో సూర్యుడు ఉండడు అప్పుడు సూర్యుడు సత్యమా? కాదు. కానీ ఎప్పుడు నిలిచి ఉండేదే సత్యము, అంతము లేనిది సత్యము, నాశనము కానిది సత్యము. ఆ సత్యమే దేవుడు. ఆ దేవుడు ఉన్నాడని నేను చూపించడం కొరకు ఈ లోకానికి వచ్చాను. ఆ దేవుణ్ణి నేనే, ఆ సత్యాన్ని నేనే అని చెప్తున్నాడు. అర్థమైందా నీకు? దేవుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తుల వారు. ఆయన సత్యమైన దేవుడు. నేను ఉన్నాను, నేను కలగజేసిన వాడను, ఎప్పుడు ఉండేవాడను అని తెలియజేయడం కొరకే, సాక్ష్యం ఇవ్వడం కొరకే నేను ఈ లోకానికి వచ్చాను అని చెప్తున్నాడు. నమ్ముతావా? ఈరోజు నమ్ముతావా ఆయన సత్యమని? యేసు ప్రభు సత్యము, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము అని చెప్పాడు లేదా? సత్యం అనగా ఏంటి? యేసు ప్రభు సత్యము అంటే ఎప్పుడు నిలిచి ఉండేవాడు. దేవుడు మాత్రమే ఎప్పుడు నిలిచి ఉంటాడు. ఆ దేవుణ్ణి నేను ఉన్నాను అని సాక్ష్యం ఇవ్వడం కొరకు నేను పుట్టాను, వచ్చాను అని చెప్తున్నాడు. ఇప్పుడు పిలాతు నమ్మాడో నమ్మలేదో కానీ నువ్వు నమ్ముతున్నావా ఆయన సత్యమని? నువ్వు నమ్ముతున్నావా ఆయన పరలోకపు రాజు అని? ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్ముతారని యేసుప్రభు చెప్తున్నాడు? సత్య సంబంధి అయిన వాడు మాత్రమే నమ్ముతాడు. నువ్వు సత్య సంబంధివా లేకుంటే అసత్యపు సంబంధివా? అంటే సాతాను సంబంధివా? వాడు అబద్ధీకుడు. ఎవరు క్రీస్తు చెంతకు వస్తే వాళ్ళని ప్రభు సత్య సంబంధిగా చేస్తాడు. ఆయన నమ్మి రోజైనా చూడు ఏమంటున్నాడు? ప్రతివాడు నా మాట వినునను. ఏమంటున్నాడు? సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినునను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. ఏమంటున్నాడు ఇక పిలాతు? మళ్ళీ క్వశ్చన్ వచ్చేసింది, సత్యమనగా ఏంటి? ఇప్పుడు వరకు చెప్పాను కదయ్యా సత్యం అంటే ఏంటో, మళ్ళీ అడుగుతావా? అర్థం కాలే ఆయనకి అర్థమైందా? కాలే. ప్రశ్నించాడు.
సత్యం అంటే ఏంటి? ఇప్పుడు చెప్పండి, సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి మీకన్నా అర్థమైందా? యేసే సత్యం అని అర్థమైందా? దేవుడే సత్యం అని అర్థమైందా? ఆ దేవుడే యేసు అని అర్థమైందా? పరలోకమందున్న వాడే సత్యము, పరలోకమందున్న వాడే దేవుడు. ఆ దేవుడు ఉన్నాడు అనడానికి, ఆ సత్యము ఉన్నది అనడానికే యేసు ప్రభు వచ్చాడు. ఇది అర్థమైందా? పిలాతుకి అర్థం కాలే. ఈరోజు నీకు అర్థమైందా? దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు ఉన్నాడు అనడానికి రుజువుగా యేసు ప్రభు వచ్చాడు, చూపించాడు. ఇదిగో దేవుడు, నేనే, ఇలా ఉంటాడు దేవుడు అంటే అని చూపించడానికి వచ్చాడు. చూపించాడా లేదా? ఆయన ప్రేమలో, ఆయన కనికరంలో, ఆయన దయలో, ఆయన కృపలో, ఆయన అధికారములో చూపించాడా లేదా? ఇలా ఉంటాడు దేవుడు అంటే. లేకుంటే ఆయన ఉన్నాడో లేడో నువ్వు అనుకుంటావు. చాలామంది ఆయన ఉన్నాడో లేడో అని అనుకుంటారు. నాస్తికులు ఉన్నారు. కానీ అలా నువ్వు అనుకోవడానికి వీల్లేదు. నేను ఉన్నానని రుజువుపరచడం కొరకే వచ్చానని చెప్తున్నాడు యేసు ప్రభు. ఆయన అధికారంలో చెప్పాడు. భూమిని, సముద్రాన్ని, గాలిని గద్దిస్తే లోబడ్డాయా లేదా? దయ్యాల్ని గద్దిస్తే లోబడ్డాయా లేదా? చచ్చిపోయిన వాళ్ళని బ్రతికిస్తే మరణం మీద ఆయన శక్తిని చూపించడం లేదా? ఇది దేవుని యొక్క క్యారెక్టర్ అని చెప్పాడు ఆయన. దేవుడు అంటే ఇలా ఉంటాడయ్యా బాబు, నేను ఆయన్ని అని చెప్పడానికి వచ్చినాడు. నిజమైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనే దేవుడని చెప్పడం కొరకే ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు. అర్థమైందా? చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభు ఎవరు అని నేర్చుకున్నాం ఇక్కడ. ఫస్ట్ ఆయన రాజు, 2 ఆయన సత్యము, 3 ఆయన దేవుడు. దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి లోకానికి వచ్చాడు. ఈయనకు ఆన్సర్ దొరికిందా పాపం? చూద్దాం చూడండి 38వ వచనంలో. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు అని చెప్తున్నాడు. ఆన్సర్ ఇచ్చేదాకా ఆగితే బాగుండు. మళ్ళీ యేసు ప్రభు ఏం చెప్పేవాడు? బయటికి వెళ్ళిపోయాడు అంతే, వినకుండా. మన ప్రభు కనికరం గల దేవుడు. నేను రాజునే అని ఎక్స్ప్లెయిన్ చేశాడు, చెప్పాడు. నేను ప్రత్యక్షమయ్యాను అందుకనే అని చెప్పాడు. మళ్ళా సత్యం అంటే అడిగాడు. కొద్దిగా ఆయన ఓపిక పడితే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేవాడు మన దేవుడు కదా. మన ప్రభు ఖచ్చితంగా మరలా చెప్పేవాడేమో, కానీ ఆగాడా? లేదు పాపం, ఆయన వెళ్ళిపోయాడు. ఈరోజు నువ్వు అలా వెళ్ళిపోతావా? నమ్ముతావా? దేవుడు ఉన్నాడు, ఆయన సత్యము. దేవుడు ఉన్నాడని నీకు తెలియజెప్పడం కొరకు యేసు వచ్చాడు. నేనే ఆ దేవుడిని అని చెప్పడం కొరకు వచ్చాడు ఆయన. అర్థమైందా? దేవుడు ఉన్నాడు, నేను ఉన్నానని ఆ కనబడినటువంటి వాడిని ఎలాగ నమ్మాలని నువ్వు అనుకుంటున్నావేమో, అయితే కనబడితే నమ్ముతా, ఆయన శక్తి సామర్థ్యాలు చూపిస్తే నమ్ముతా అని అంటున్నావేమో, నువ్వు కనబడి ఆయన శక్తి సామర్థ్యాలు చూపించడానికి యేసు ప్రత్యక్షమయ్యాడు. నమ్ము ఇప్పటికైనా. ఆయన ప్రేమను చూడు, ఆయన శక్తి సామర్థ్యాల్ని ఆలోచన చేయి. ఆయన నీకు కనబడతాడు, ఆయనతో మాట్లాడతాడు. ఆయన సజీవుడైన దేవుడు. మన దేవుడు రాజు, మన దేవుడు సత్యము, మన దేవుడు పరలోకమందున్నటువంటి వాడు. రండి ఇంకొక మాట చూద్దాం. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనము. ప్రభువులకు ప్రభువును రాజులకు రాజై ఉన్నందున తనతో కూడా ఉండిన వారును పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. సరే, ఈ వాక్యంలో మనకు కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, గొర్రెపిల్ల ప్రభువుకు ప్రభువును రాజులకు రాజై ఉన్నందున. గొర్రెపిల్ల ఎవరంట? గొర్రెపిల్ల ఎవరని నేర్చుకుందాం మనము? ప్రభువైన యేసుక్రీస్తుల వారు. యేసుక్రీస్తుల వారు ఎవరంటే ఇక్కడ? ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. చెప్పానా? ఆయన ఒక రాజు మాత్రమేనా? కాదు. ఆయన ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. మన దేవుడు ఎవరని నేర్చుకుంటున్నాము? మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఎవరు? రాజు, సత్యము, దేవుడు, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. అర్థమవుతుందా? ఈ ప్రత్యక్షత దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. పిలాతుకు అర్థమైందో కాలేదో కానీ ప్రభు ఈరోజు నీకు అర్థమయ్యేటట్టుగా మాట్లాడుతున్నాడు. నేను రాజుని, నేను ప్రభువులకు ప్రభువుని, నేనే సత్యమును. ఆ సత్యం అనేది ఉన్నాను అని నీకు తెలియజేయడం కొరకే ఈ లోకానికి నేను వచ్చాను అని చెప్తున్నాడు ప్రభు. మన ప్రభువు రాజులకు రాజు. అయితే ఏం చేశాడు? ఆయన గొర్రెపిల్లగా మారాడు. గొర్రెపిల్లగా మారి ఆ రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు,
ఆయన కంటే ఇంకా మించిన అధికారం ఏమీ లేదు. కానీ ఆయన ఎవరి ముందు నిలవబడ్డాడు? ఇంతకుముందు జరిగిన సందర్భం అంతా ఎక్కడా చెప్పండి? ఒక పిలాతు ముందు నిలబడ్డాడు. అర్థమవుతుందా? ఎందుకు ఆయన పిలాతు ముందు నిలవబడ్డాడు? నువ్వేం చేసావో చెప్పు అన్నాడా లేదా? నువ్వేం చేసావో చెప్పు. సరే, నువ్వు రాజువా అంటే ఏదో చెప్పావు, నాకు అర్థం కాలే. ఇప్పుడైతే నువ్వేం చేశావు అదని చెప్పు అన్నాడు. ఆయన ఏం చేశాడు? యేసుప్రభు ఏదైనా తప్పు చేశాడా? పాపం చేశాడా? ఈయన లోపల నాకు ఏ దోషం కనబడతలేదు అన్నాడు ఆయనే. పిలాతు ఏమంటున్నాడు? ఈయన లోపల నాకు ఏ దోషం కనబడతలేదు అని చెప్పాడు. కానీ ఎందుకు నిలబడాల్సి వచ్చింది ప్రభువైన యేసు? ఆయన రాజులకు రాజు అయ్యండి, ప్రభువులకు ప్రభు అయ్యండి, ఒక పిలాతు ముందు నిలబడాల్సి వచ్చింది. ఎందుకని? నా పాపములు ఆయన మీద మోపబడ్డాయి గనక ఒక రాజు ముందు నిలబడాల్సి వచ్చింది. చేతులు కట్టుకొని తనను తాను తగ్గించుకొని నిలబడ్డాడు. ఎవరి కోసం? నీకోసమే. అవునా కాదా? ఒక రాజు నీ కొరకు నిలబడ్డా లేదా? ఒక తండ్రి మాత్రం నిలబడగలడు. నేను కూడా ఒక యూట్యూబ్లో ఒక చిన్న షార్ట్ చూశాను. మన తెలంగాణ ప్రభుత్వము ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే 1 నిమిషం ఆలస్యమైనా కూడా తీసుకుంటుందా? తీసుకోరు, గేట్ వేస్తారు. ఆ వీడియోలో ఏంటంటే వాళ్ళ తండ్రి కొడుకు ఇద్దరు ఆటోలోంచి దిగుతారు. దిగిన తర్వాత వాళ్ళ ఎగ్జామ్ హాల్కి వెళ్తూ ఉంటారండి. ఎగ్జామ్ రాయడానికి వాళ్ళ కొడుకుని తీసుకెళ్తూ ఉంటాడు వాళ్ళ నాన్నగారు. ఆటో దిగుతూ ఉంటే ఎగ్జామ్ హాల్ యొక్క గేట్ వేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? ఆటో తను దిగుతూ ఉంటే ఎగ్జామ్ యొక్క హాల్ యొక్క గేట్ వేస్తూ ఉంటే వాళ్ళ నాన్న చూచి ఆటోలో నుంచి దిగి పరిగెత్తి ఆ గేట్లో నుంచి వెళ్ళిపోయేసేసి వాళ్ళ కాళ్ళ మీద పడతాడు. అయ్యా, నా కొడుకుని ఎగ్జామ్ రాయించండి. ఒక్క క్షణం ఇట్లా లేట్ అయిపోతే క్లోజ్. వాళ్ళని బతిమిలాడతారు. వాళ్ళ కాళ్ళు మొక్కి బ్రతిమిలాడి వాళ్ళ కొడుకు హాల్లోనికి తీసుకెళ్తాడు. ఎవరు అట్లా చేయగలరు? కాళ్ళు మొక్కడము, బతిమిలాడడము ఒక్క తండ్రి మాత్రమే కొడుకు కొరకు చేయగలరు. ఎవరైనా చేయగలరా? ఎవ్వరు చేయలేరు. ఒక్క యేసయ్య నిన్ను కన్న తండ్రి గనక నీ కొరకు, నీ పాపాల కొరకు రాజు ముందు నిలబడాల్సి వచ్చింది, పిలాతు ముందు నిలబడాల్సి వచ్చింది. ఆయన నీ తండ్రి గనకనే నీ కొరకు నిలబడ్డాడు. వేరే వాళ్ళు నిలబడరు, వేరే వాళ్ళు నీ దగ్గరికి రారు. ఆయన నీ తండ్రి, నిన్ను కన్న తండ్రి, నీ సృష్టికర్త. ఆయన గనక నీ పాపాలకు సంబంధించిన శిక్ష తన మీద వేసుకొని నీ వంతుకు నిలవబడ్డాడు అక్కడ. అర్థమవుతుందా? నీ వంతుకు నిలబడ్డందుకు ఆయన స్తుతించాలా వద్దా? ఆయన ముద్దాయిగా నిలబడ్డాడు. ఆయన ఏ దోషము చేయలేదు, ఆయన లోపల పాపమే లేదు. కానీ నీ పాపము కొరకు ఆయన నిలవబడ్డాడు. నీ పాపముల కొరకు ఆయన మౌనంగా ఉన్నాడు, నోరు తెరవలేదు, ఆన్సరే ఇవ్వలేదు. ఆయన నువ్వేమైనా తప్పు చేసావంటే ఆన్సర్ ఇవ్వలే ఆయన, తెలుసా? ఆయన మౌనంగా ఉన్నాడు. నువ్వేమైనా తప్పు చేసావా చెప్పు అంటే మౌనంగా ఉన్నాడు. ఎందుకని? అవును, నీ పాపము గురించి ఆయన మౌనంగా ఉన్నాడు. నీ పాపములు ఆయన మీద మోపబడ్డాయి కనుక ఆయన మౌనంగా ఉన్నాడు. గొర్రె బొచ్చు కత్తిరించు వాని ఎలాగ మౌనంగా ఉంటుందో ప్రభువైన యేసుక్రీస్తుల వారు నీ పాపములు భరించి మౌనంగా నిలబడ్డాడు. ఆయన నోరు తెరిస్తే నేను చేయలేదంటే ఏం లేదు, కానీ ఆయన చేయలేదు. కానీ నీ పాపము కొరకు ఆయన నిలబడ్డాడు గనక ఆయన స్తుతించాలా వద్దా? ఒక్క నిలవబడమే కాదు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, పిలాతు ముందు నిలవబడడం మాత్రమే కాదు, నీకు రావలసిన శిక్ష అంతా భరించాడు. ఎవరిని కొరడాలతో కొట్టాలి? నన్ను కొరడాలతో కొట్టాలి. ఇలా ఆజ్ఞాపించినాడు, కొరడాలతో కొట్టేసి సిలువ వేయండి అని. కొరడాలతో ఎవరిని కొట్టాలి? నన్ను కొట్టాలి. నా కళ్ళకు చేతులకు మైకులు కొట్టబడాలి, నా తలకు ముళ్ళ కిరీటం పెట్టబడాలి, నన్ను సిలువకి వేసి నన్ను చంపాలి. కానీ మన తండ్రి గనక, మన సృష్టికర్త గనక ఆయన ప్రేమను చూపిస్తున్నాడు. ఇదిగో దేవుడు ప్రేమ ఇలా ఉంటుంది అని చూపించాడు. దేవుని ప్రేమ ఇలా ఉంటుంది, దేవుడు అంటే ఇలా ఉంటాడు అని చూపించాడు. చేతగాక యేసు ప్రభు శిలువ మీద చచ్చిపోలే, దేవుని ప్రేమను చూపిస్తున్నాడు. దేవుడు అంటే ఇలా ఉంటాడు, దేవుడు అంటే ప్రాణం ఇచ్చేవాడు, దేవుడు అంటే నీ కొరకు ఏదైనా చేయగలిగినటువంటి వాడని ప్రభువైన యేసుక్రీస్తుల వారు చూపిస్తున్నాడు. అది కదా ప్రేమ అంటే. ప్రాణం ఇవ్వడం కదా ప్రేమ అంటే, ఉమ్మి వేయించుకోవడం కదా ప్రేమ అంటే, దెబ్బలు తినడం కదా ప్రేమ అంటే. నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు. నీ కొరకని ప్రభువైన యేసుక్రీస్తుల వారు సిలువలో చనిపోయాడు. కాబట్టి ఆయన ఆరాధించాలా వద్దా? ఆయన రాజులకు రాజు, ఆయన సత్యము, ఆయన దేవుడు, ఆయన ప్రభువులకు ప్రభువు.
నీ కొరకు ముద్దాయిగా నిలబడి నీకు రావలసిన శిక్ష అంతా శిలువలో భరించి నీ కొరకు చనిపోయి సమాధి చేయబడ్డాడు కనుక ఆయన మనం ఆరాధించాలి. ఆరాధన చేద్దామా? నిజంగా హృదయంలో నుంచి రావాలి. నా ప్రభు నా కొరకు ముద్దాయిగా నిలబడ్డాడు, నా ప్రభు నా కొరకు మౌనంగా ఉన్నాడు, నా ప్రభు నా కొరకు సిలువలో తన రక్తమంతా కార్చి నా వంతుకు చచ్చిపోయావయ్యా ప్రభా, నేను నీకేమి ఇవ్వగలనయ్యా? నువ్వు చేసిన త్యాగముకు నేనేమి ఇవ్వగలను ప్రభా? నీవు మహాదేవుడవు, ఆకాశమందున్నటువంటి దేవుడవు. నీవు నీ రాజ్యము పరలోక సంబంధమైనటువంటి రాజువు. నీవు పరలోక సంబంధమైన రాజు అండి, ఈ లోకానికి వచ్చి నా కొరకు శిక్ష అనుభవించినావయ్యా అని హృదయమార మనం ఆయన స్తుతిద్దాం. ఆరాధనలో ప్రవేశిద్దాము. ఆరాధనలో ప్రవేశించడానికి ముందు ఒక పాట ద్వారా దేవుని ఆరాధించి ఆరాధనలో ప్రవేశిద్దాం.